తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం సీటుకు 2 అడుగుల దూరంలో విజయ్ ఉన్నారు. కాసేపట్లో వీసీకే చీఫ్ తో విజయ్ భేటీ కానున్నారు. వీసీకే ఆఫీసుకు వెళ్లి తిరుమవలన్ను కలవనున్నారు. మద్దతివ్వాలని కోరనున్నారు. విజయ్ కు మద్దతిచ్చే విషయంపై వీసీకే చీఫ్ కాసేపట్లో ప్రకటన చేయనున్నారు. ఇద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం సీటుకు 2 అడుగుల దూరంలో విజయ్ ఉన్నారు. కాసేపట్లో వీసీకే చీఫ్ తో విజయ్ భేటీ కానున్నారు. వీసీకే ఆఫీసుకు వెళ్లి తిరుమవలవన్ను కలవనున్నారు. మద్దతివ్వాలని కోరనున్నారు. విజయ్ కు మద్దతిచ్చే విషయంపై వీసీకే చీఫ్ కాసేపట్లో ప్రకటన చేయనున్నారు. ఇద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుకు 2 అడుగుల దూరంలో ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి, కాసేపట్లో వీసీకే చీఫ్ తో విజయ్ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ వీసీకే కార్యాలయం దగ్గరికి వెళ్తారు. సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారిక ప్రకటన వీసీకే చేసే అవకాశం అయితే ఉంది. టీవీకే పార్టీకి వీసీకే మద్దతు ఇస్తుంది. సో కొన్ని డిమాండ్స్ పెట్టిన నేపథ్యంలో ఆ డిమాండ్స్ కి టీవీకే అంగీకరించిన నేపథ్యంలో అందుకు పొత్తులో భాగంగా టీవీకే పార్టీకి వీసీకే మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ కు ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు విజయ్ కి అవసరం ఉన్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. అంటే ఏఐడిఎంకే అదేవిధంగా డిఎంకే పొత్తు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోమని టీవీకే చీఫ్ విజయ్ చెప్పిన నేపథ్యంలో ఇక చేసేదేమి లేక వీసీకే పార్టీతో కలిసిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఐయుఎంఎల్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారు డిఎంకే కూటమిలో ఉన్నప్పటికీ ముందుగా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పారు. తర్వాత వెంటనే ఉపసంహరించుకున్నారు. సో ఇప్పుడు ఐయుఎంఎల్ పార్టీ డిఎంకే కూటమిలో కొనసాగుతామని చెప్పారు. ఇక వేరే ఆప్షన్ లేదు. వీసీకే పార్టీతో కలిసిపోయేలా టీవీకే సిద్ధమవుతుంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కి ఇద్దరు ఎమ్మెల్యేల అవసరం ఉన్న నేపథ్యంలో వారు పెట్టినటువంటి డిమాండ్స్ నెరవేర్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తిరుచి వీస్ట్ నుంచి వీసీకే చీఫ్ పెరుమావులను పోటీ చేస్తారు కాబట్టి పోటీ చేస్తాము, అక్కడ మాకు టికెట్ ఇవ్వాలని కూడా డిమాండ్ పెట్టారు. సో అందుకు అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ డిమాండ్స్ అన్ని కూడా ఓకే అయిన తర్వాత టీవీకే చీఫ్ విజయ్ తన నివాసం నుంచి బయలుదేరి వీసీకే కార్యాలయం దగ్గరికి చేరుకుంటారు. సో మద్దతు ఇచ్చిన నేపథ్యంలో వారికి అభినందనలు తెలియజేస్తారు. ఆ తర్వాత సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతుంది తమిళనాడులో అని. సో ఈ రోజు వరకు గవర్నర్ టీవీకే చీఫ్ విజయ్ కి అవకాశం ఇచ్చారు. రేపు ఆయన కేరళ వెళ్లే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజే టీవీకే చీఫ్ గవర్నర్ ను కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రం అంటే వీసీకే క్లారిటీ తర్వాత సాయంత్రం టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 7 గంటలకు ఆయన లోక్ భవన్ కి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి టీవీకే శ్రేణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే టీవీకే శ్రేణులు అందరూ కూడా నైరాశ్యంలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి తమిళనాడులో నెలకొందని కూడా వారు చెప్తూ వస్తున్నారు. కాబట్టి విజయ్ కి మాత్రం కొంత ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటూ ఉంటున్నాయి. సో ఈ రోజు యాక్చువల్ గా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా అందరూ భావించారు. కానీ గవర్నర్ ఆహ్వానం లేకపోవడంతో ఆయన ఇక చేసేదేమి లేక వీసీకే ఎమ్మెల్యేల సంతకాలతో కొన్నటువంటి లేఖ కంపల్సరీ అనేది గవర్నర్ చెప్తూ వస్తున్న నేపథ్యంలో సో ఆయన ఇక ఇతర ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి వీసీకే లేఖను తీసుకొని ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్లే అవకాశం ఉండాలి. కాబట్టి సో అందుకు ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే టీవీకే ముఖ్య నాయకులందరూ కూడా ఉన్నారు. సో ఇక వీసీకే అధికారిక ప్రకటన మరి కాసేపట్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత ఇక ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించండి అని కూడా కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే సో రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే నెహ్రూ ఇండోర్ స్టేడియంలో
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు విజయ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. సో అది చేసి కూడా దాదాపుగా 2-3 రోజులు అవుతుంది. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లన్నీ కూడా మధ్యలోనే ఆపేశారు. గవర్నర్ పర్మిషన్ లేకపోవడంతో మధ్యలోనే ఆపేశారు కాబట్టి సో ఇక గవర్నర్ ఈసీకే పార్టీ మద్దతు ఇస్తే మాత్రం వెంటనే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ దగ్గర కలుస్తారు. తర్వాత ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇస్తే మాత్రం రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కేబినెట్ లో వీసీకే పార్టీకి ఒక మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు అంటే మొత్తం 5 ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో టీవీకే పార్టీకి సో కాంగ్రెస్ పార్టీకి ఒక 2 మంత్రులను ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక సిపిఐ సిపిఎం పార్టీలకి మంత్రి పదవులు అవసరం లేదని కూడా వామపక్షాలు చెప్పిన నేపథ్యంలో సో ఇక టీవీకేలోనే కొందరికి మంత్రి పదవులు కీలక నేతలందరికీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సో రాజకీయ అనిశ్చితి మాత్రం గత కొన్ని రోజులుగా అంటే మే 4న ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి తమిళనాడులో ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా రాజకీయ అనిశ్చితి కొనసాగుతూ ఉంది. ఇప్పటికే డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పదే గవర్నర్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రభుత్వ పనులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఉంది, మేము ఎక్కడ కూడా ఇబ్బందులు పెట్టము, ఈ టీవీకే పార్టీని పరిపాలన చూసిన తర్వాతనే మేము మాట్లాడతాము. సో ప్రస్తుతం అయితే గవర్నర్ అనుమతి ఇవ్వాలి అనేది కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే పెండింగ్ లో పనులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజలకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని సరే ఖచ్చితంగా గవర్నర్ ఇప్పుడు టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మంత్రి పదవి వస్తుందో రాదో, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారు ఎవరైతుంటారో వారు ఏఐడిఎంలోకి వెళ్తారేమో అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. సో దానిలో భాగంగా తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 5 ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ నోవాటల్కి వచ్చారు. ప్రస్తుతం శంషాబాద్ నోవాటల్లోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. శంషాబాద్ నోవాటల్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బలగాలన్నీ కూడా మోహరించున్నాయి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు. సో ఏఐడిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నిన్న తతంగం నడిచింది. లోక్ భవన్ కి వెళ్ళారు దినకరన్. సో ఏఐడిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఏఎంఎంకే మా పార్టీ ఎమ్మెల్యే టీవీకే వాళ్ళు కొందరు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మేము ఏఐడిఎంకే మద్దతు ఇస్తాము, సో ఏఐడిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆయన లోక్ భవన్ కి వెళ్ళి గవర్నర్ ఆర్లేకన్ కలిశారు. సో ఇదంతా కూడా రాజకీయ అనిశ్చితి మాత్రం తమిళనాడులో కొనసాగుతూ వస్తుంది కాబట్టి దానికి ఈ రోజు తెరపడే అవకాశం అయితే కనిపిస్తుంది. వీసీకే ఎప్పుడైతే టీవీకేకి మద్దతు ఇస్తుందో అప్పుడే ఈ యొక్క రాజకీయ అనిశ్చితికి తెరపడుతుంది. సో అప్పుడు ఇక విజయ్కి లైన్ క్లియర్ అయినట్టు. సో రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అవుతారు. సో వీసీకే పార్టీ మద్దతే చాలా ముందు ఎక్కువగా ఉన్న మద్దతు అనేది చాలా ఇప్పుడు ఎక్కువగా టీవీకే పార్టీ ఆశ పెట్టుకుని ఉన్న నేపథ్యంలో అది ఇప్పుడు నిలబడుతుందా ఏందనేది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి మరి. రైట్, థ్యాంక్ యూ సైదులు.